శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వేదికను అలంకరించిన బ్రహ్మశ్రీ వేదమూర్తులందరికీ నా సాష్టాంగ నమస్కారాలు. ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఆధ్యాత్మిక సాధనకు విచ్చేసినటువంటి మాతృమూర్తులకు, సాధకులకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు. ఈ రామజన్మభూమి గురించి మాట్లాడమన్నారు. 500 సంవత్సరాల యొక్క పోరాట చరిత్ర, అనేకమైనటువంటి ఘట్టాలు, అవన్నీ చెప్పుకుంటూ పోతే నేను 3 రోజులు మాట్లాడగలను. 1990వ సంవత్సరంలో గోదావరి పుష్కరాలు రాజమండ్రిలో ఏర్పేడు వ్యాసాశ్రమం పీఠాధిపతులైనటువంటి స్వామీజీ శిబిరానికి రమ్మని పిలిచారు. చాతుర్మాస్యం అక్కడ చేశారు. అప్పుడు ఆ టైంలో వారు విద్యానంద స్వాముల వారు మీరు కరసేవ గురించి చెప్పాలని అడిగారు. పూర్తిగా చెప్పాలా, సంక్షిప్తంగా చెప్పాలా అన్నారు. రోజు సాయంత్రం పూట వారు భగవద్గీత ప్రవచనాలు ఉండేవి 2 గంటల సేపు. మీరు వివరంగా చెప్పాలి అన్నారు. 1 గంటలో పూర్తి అవదేమో అన్నాను నేను. 3 రోజులు 3 గంటలు చెబుతురు కానీ అన్నారు. కేవలం నేను అప్పుడు 90వ సంవత్సరంలో కాలినడకన వెళ్ళి ఇది మసీదు కాదు హిందూ దేవాలయం అనేటువంటి ఆ పోరాట క్రమాన్ని వివరించడానికి 3 రోజులు పట్టింది. 3 గంటలు. సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. 500 సంవత్సరాల పోరాటం అది. ఈ పోరాటంలో విశ్వ హిందూ పరిషత్తు ప్రవేశించిన తర్వాత నుంచి జరిగిన పరిణామ క్రమాలని సంక్షేపంగా వివరించే ప్రయత్నం చేస్తాను. 1984వ సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్తు యొక్క కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరము సాధు సమ్మేళనం జరుగుతుంది అఖిల భారత స్థాయిలో. 84వ సంవత్సరంలో ఢిల్లీలో విజ్ఞాన భవన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆడిటోరియంలో అఖిల భారత సాధు సన్యాసుల సమ్మేళనం ధర్మ సంసద్ అనే పేరుతోటి ధార్మిక పార్లమెంటు 8,000 మంది సాధువులు, పీఠాధిపతులు, మహంతులు, అఖాడాలకు సంబంధించిన వారందరూ దేశం మొత్తం నుంచి పాల్గొన్నారు. ఒక ముఖ్యమైనటువంటి తీర్మానాన్ని అక్కడ సాధువులందరూ కూడా తీర్మానం చేశారు. అదేంటంటే అయోధ్యలోని రామజన్మభూమి గురించి ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రజలు, అయోధ్యలో ఉండేటువంటి సాధు సన్యాసులు ఈ పోరాటాన్ని సాగిస్తూ వస్తున్నారు. ఏకగ్రీవంగా సాధు సమాజం యావత్తు కూడా ఇక నుంచి ఈ ఉద్యమాన్ని విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో నిర్వహించవలసిందిగా తీర్మానం చేశారు. వాస్తవంగా విశ్వ హిందూ పరిషత్ రామజన్మభూమి ఉద్యమంలోకి ఆ సాధు సన్యాసుల యొక్క ఆజ్ఞ ప్రకారంగా ప్రవేశించింది. అప్పటి నుంచి వివిధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొట్టమొదటిగా ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి లక్షల సంఖ్యలో పరిషత్ కార్యకర్తలు, హిందూ బంధువులు ఉత్తరాలు రాసి, కార్డు రాసి ఇది హిందూ దేవాలయం, హిందువులకు అప్పగించవలసింది అనేటువంటి పద్ధతిలో మొట్టమొదటి కార్యక్రమం నిర్వహించాం. ఆ తర్వాత రాస్తా రోకోలు నిర్వహించాం. ఇలా రకరకాలైనటువంటి సభలు, కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో రామజన్మభూమి మందిరము హిందువులది, హిందువులకు అప్పగించాలి, ఇది మాది అనేటువంటిది ప్రకటించాలి. దానికోసం చెప్పిన వివిధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందస్తుగా దేశం మొత్తంలోనూ కూడా ఇంటింటికి ప్రచారం చేస్తూ
రామ మందిరం నిర్మాణం చేయడానికి మీ గ్రామం నుంచి ఒక ఇటుకని పంపించండి. రామశిలా పూజా కార్యక్రమం అనేటువంటి పేరుతోటి 1989 సంవత్సరంలో కార్యక్రమాన్ని మొదటిగా ప్రకటించింది, దేశం మొత్తం మీద పాల్గొనేట్టుగా. అంతకుముందు ఉత్తర భారతదేశంలో ప్రత్యేకించి బీహార్, ఉత్తరప్రదేశ్ రామజన్మభూమితోటి బాగా అనుబంధాన్ని కలిగి ఉన్నటువంటి ప్రాంతాలు. జనక్పూర్ నుంచి అయోధ్య వరకు, అయోధ్య నుంచి లక్నో వరకు రామజానకి రథయాత్ర అని చేపట్టడం జరిగింది. ఊరూరా రామజానకి రథయాత్ర ఊరూరా వెళుతూ సభలు నిర్వహిస్తూ ఆ రకంగా వందల మందితోటి ప్రారంభమైనటువంటి యాత్ర లక్షల సంఖ్యలో అయోధ్య చేరుకుని లక్నో చేరుకునేటువంటి సమయానికి లక్షల సంఖ్యలో హిందువులు రథానికి స్వాగతం చెప్పడం, రథం వెనక రావడం జరిగింది. అదే సమయంలో మహమ్మదీలు ఈ రథయాత్రను మేము కొనసాగనివ్వము అని చెప్పని ప్రకటన చేశారు. అప్పుడు ఈ రామజన్మభూమి ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ యొక్క ప్రధాన కార్యదర్శి అశోక్ సింఘల్ గారు హిందూ యువకులకు అందరికి కూడా ఒక పిలుపునిచ్చారు. మహమ్మదీలు ఈ రకంగా రామజానకి రథయాత్రని అడ్డుకుంటామని అంటున్నారు, కాబట్టి హిందూ యువకులుగా మీ అందరి యొక్క కర్తవ్యము రక్షించాలి అని చెప్పాను. ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి యువకులు అందరూ కూడా మేము బజరంగ దళ్ అనేటువంటి పేరుతోటి మేము ఈ రథాలకి రక్షణగా ఉంటాము అని చెప్పని ఆ రకంగా బజరంగ దళ్ యొక్క ఆవిర్భావానికి రామజానకి రథయాత్ర రామజన్మభూమిలో సంబంధించిన ఉద్యమంలో మొట్టమొదటి కార్యక్రమంగా జరిగింది. ఆ తర్వాత ఇంటింటికి ఊరూరా కూడా ఒక ఇటుక రామజన్మభూమిలో మందిర నిర్మాణం కోసం అని చెప్పని అలా ఊరూరా దేశం అంతా కూడా ఆ రకంగా కార్యక్రమాలు జరిగాయి. 12.5 లక్షల ఇటుకలు ఊరూరా పూజించబడి ఊరేగింపుగా అయోధ్యకు చేరుకున్నాయి. ఇది ఒక అంతర్జాతీయమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక అంశము రామజన్మభూమి యొక్క ఘట్టంలో. ప్రతి ఊరు నుంచి ఇటుకను పూజ చేసేటువంటి వాళ్ళకి ఈ రామజన్మభూమి ఉద్యమానికి రూపాయి పావలా చెల్లించాలి అని చెప్పని రుసుము పెట్టడం జరిగింది. ఒక ఇటుకకి రూపాయి పావలా. అలాగా దేశం మొత్తం మీద ఈ రూపాయి పావలాతోటి 10.5 కోట్ల రూపాయలు వసూలైనాయి. ఈ 10.5 కోట్ల రూపాయలతోటి అయోధ్యలో మీరు ఇక్కడ చూడవచ్చు కార్యశాల అనేటువంటిది ఉన్నది, ఒక ప్రదేశం ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. ఈ కార్యశాలలో రాజస్థాన్ నుంచి ఈ రెడ్ శాండ్ స్టోన్ ఈ రాళ్ళను తీసుకొచ్చి 1990లో చెక్కడం ప్రారంభించాం. రామజన్మభూమి జడ్జిమెంట్ వచ్చే సమయానికి గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్కి తయారు కావడానికి కావాల్సినటువంటి శిల్పాలన్నింటినీ కూడా, స్తంభాలని కప్పుకు ఉపయోగించేటువంటి అన్నింటినీ కూడా చెక్కించడం జరిగింది. ఆ 10.5 కోట్ల రూపాయలతోటి ప్రారంభించినటువంటి రామజన్మభూమి ఉద్యమానికి సంబంధించినటువంటి ఆదాయం. అలాగే శిలలు సేకరించిన తర్వాత ఇక ప్రారంభం చేయాలి కదా, శిలాన్యాసం జరిపించాలి, శంకుస్థాపన జరిపించాలి. 89వ సంవత్సరం నవంబర్ 9వ తారీఖుని ముహూర్తం నిర్ణయించారు సాధువులు. ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోతే సాధు సన్యాసులందరూ కూడా మేము అయోధ్య చేరుకుంటున్నాం, ఈ అయోధ్య చేరుకుంటున్నాము, మీరు మాకు పర్మిషన్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే మేమే శంకుస్థాపన కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటామని చెప్పని ప్రకటించడం జరిగింది. వేలాది సంఖ్యలో ధర్మాచార్యులు సరయూ నది ఒడ్డున సమావేశమైనారు వారం రోజుల ముందు నుంచి ఆ తిథికి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. బోటా సింగ్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. హోమ్ మినిస్టర్గా ఉన్న ఆయన ముహూర్తానికి 2 రోజుల ముందు రామజన్మభూమి ఉద్యమ నాయకులందరినీ కూడా హెలికాప్టర్ పంపించి లక్నో పిలిపించి మాట్లాడి ఒక ప్రకటన చేశారు అనుమతిస్తూ. రామజన్మభూమి అనేది 90 అడుగులు పొడవు, 80 అడుగులు వెడల్పు ఉండేటువంటిది. ఇది వివాదాస్పదమైనటువంటిది. ఇది కేసు కోర్టులో ఉన్నది. ఇది వివాదాస్పదమైనటువంటి భూమి. కానీ ఈ శిలాన్యాసం, ఈ శంకుస్థాపన కార్యక్రమం ఈ వివాదాస్పద స్థలంలో కాదు, దీనికి బయట జరుగుతుంది. కాబట్టి శిలాన్యాసం జరిగేటువంటి స్థలము వివాదాస్పదమైనది కాదు అని చెప్పి అనుమతిస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ దరిమిలా రామజన్మభూమికి శిలాన్యాసం 1989వ సంవత్సరం నవంబర్ 9వ తారీఖున జరిగింది.
ఈ శిలాన్యాసము ఎక్కడ చేశారు అని అంటే ఈ శంకుస్థాపన అనేటువంటి సింహద్వారం దగ్గర చేయడం జరిగింది. దీని వెనకాల ఒక ఆధ్యాత్మికమైనటువంటి చరిత్ర ఉన్నది. రామజన్మభూమి ఉద్యమాన్ని విశ్వ హిందూ పరిషత్ నిర్వహించాలని చెప్పిన సాధు సన్యాసులు అప్పగించడంతో ఈ సాధు సన్యాసుల మార్గదర్శనంలో పనిచేయడం అనే అనుభవం విశ్వ హిందూ పరిషత్కి లేదు. అశోక్ సింఘల్ గారు ప్రయాగలో ఉన్నటువంటి దేవరాహా బాబా గారి దగ్గరికి వెళ్ళారు. వారు మంచ పైన ఉంటారు, నేల మీద నివసించరు, మంచ పైన ఉంటారు. దర్శనానికి ఎవరు వచ్చినప్పుడు కూడా వారి యొక్క కుడి పాదంతో నెత్తి మీద పెట్టి ఆశీర్వదిస్తారు. వారిని కలవడానికి వెళ్ళారు. స్వామీజీ మాకైతే అనుభవం లేదు, స్వామీజీలు ఇట్లాగా అప్పగించారు, ధర్మాచారులు అందరూ కూడా మీరు ఆశీర్వదించాలి అని చెప్పి ఆశీర్వదించాలని చెప్తే ఆయన ఒక ఆశీర్వచనం చెప్పారు. బేటా చింతా మత్ కర్, భవండర్ చలేగా, बाबर का ढांचा ध्वस्त हो जाएगा, मगर उस समय तुम्हारा एक काम है, आप ध्यान रखो, जो मलबा गिरता है वो सारे मलबा को सरयू में बहा देना, ये तुम्हारा काम है. ఈ 84వ సంవత్సరంలో దేవరాహా బాబా గారు ఆశీర్వదించారు. హిందీలో చెప్పాను వారి మాటల్ని. దాని తెలుగులో అర్థం ఏంటంటే, చింతపడవాక, భయపడాల్సిన పని లేదు. ఒక సుడిగాలి వస్తుంది, ఆ సుడిగాల్లో ఈ బాబరీ కట్టడం కొట్టుకుపోతుంది. నువ్వు నిర్వహించాల్సిన పని ఉంది, ఈ శిథిలాలన్నింటినీ సరయూ నదిలో కలిపేయాలి, ఇది నీ బాధ్యత అని చెప్పారు. ఆ తర్వాత గంగా నదిని పూజ చేయడానికి గంగోత్రి వెళ్ళారు అశోక్ సింఘల్ గారు. మధ్యాహ్నం 12 గంటలకు చేరారు బస్సులో. గంగా పూజకు వెళుతుంటే ఒక వృద్ధ సాధువు ఆయనకి ఎదురొచ్చారు. ఆగి, ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగారు. 80 సంవత్సరాల పైన ఉండేటువంటి వృద్ధ సాధువు. అంటే ఆధ్యాత్మిక శక్తి ఈ రామజన్మభూమి ఉద్యమానికి ఏ రకంగా ఒక రక్షణ కవచంగాను మార్గదర్శకంగాను పనిచేసింది అనేది. ఇలా నేను విశ్వ హిందూ పరిషత్ జనరల్ సెక్రటరీని, అశోక్ సింఘల్ నా పేరు. గంగానది పూజ కోసం వచ్చాను. రామజన్మభూమి ఉద్యమంలో విజయాన్ని సాధించేటువంటి విధంగా ఆశీర్వదించమని పూజ చేయడానికి వచ్చాను. ఆయన ఏమన్నారంటే, మీ అమ్మగారితో నువ్వు ఎట్లాగా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతావో, మీ అమ్మగారు మీతోటి అలాగా వాత్సల్యపూర్ణంగా మాట్లాడుతుందో, అలాగా నువ్వు గంగాదేవితోటి మాట్లాడితే నీతోటి కూడా మీ అమ్మలాగానే మాట్లాడుతుంది అని చెప్పారు. సరే, శిబిరానికి నివాసానికి వెళ్ళారు. ఒక ఆశ్రమంలో గంగని దాటి అవతల వైపు గంగోత్రి వెళ్ళినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అవతల వైపు ఆశ్రమాలు ఉన్నాయి. గుజరాతీ వాళ్ళ ఆశ్రమంలో అశోక్ సింఘల్ గారు ఉన్నారు. తెల్లవారుజామున 3:30కి ఆయన తలుపు తీస్తే, మీకు మధ్యాహ్నం కలిసినటువంటి స్వామీజీ పిలుస్తున్నారు, మిమ్మల్ని రమ్మని అని చెప్పాను. వెంటనే ఆయన బయలుదేరి స్వామీజీని కలవడానికి వచ్చారు. గంగాదేవి ఇప్పుడే మాట్లాడి వెళ్ళింది, నీకు ఒక సందేశం ఇవ్వమని చెప్పింది. మీరు ఉత్తరోత్తర శిలాన్యాసం చేయబోతారు. ఇది 84వ సంవత్సరంలో జరిగింది. ఉత్తరోత్తర శంకుస్థాపన చేయబోతారు. శంకుస్థాపన గర్భ నుంచి కాకుండా సింహద్వారం నుంచి ప్రారంభించు అని గంగాదేవిని మీకు చెప్పమన్నది అని చెప్పి ఆయనకి చెప్పారు. అలాగా శిలాన్యాసం అనేది శంకుస్థాపన ఎక్కడ జరిగింది అని అంటే సింహద్వారం దగ్గర జరిగింది. అంటే ఆధ్యాత్మిక శక్తులు సమాజం ధార్మిక మార్గంలో నడవడానికి ఎవరు ప్రయత్నం చేసినా కూడా సహకరిస్తాయి అనేటువంటిది అశోక్ సింఘల్ గారు ఎప్పుడూ అదే చెబుతూ ఉండేవారు. దేవతలందరూ అల్ప సంతోషులు. ఒకసారి నమస్కారం చేస్తే, ఒక స్తోత్రం చదివితే, ఒక శ్లోకం చదివితే, ఒక ఊదుకడ్డి చూపిస్తే, ఒక దీపాన్ని చూపిస్తే, ఇంత బెల్లం ముక్క నైవేద్యం పెడితే సంతృప్తి పడి నీ కోరికలు తీరుస్తారు, నీ బుద్ధిని ప్రభావితం చేస్తారు. కాబట్టి నిరంతరమైనటువంటి ఆధ్యాత్మిక సాధన చేయండి. గురుముఖంగా మీరు ఉపదేశం తీసుకుని సాధన చేయండి. కేవలం మానవ ప్రయత్నంతో ఏది కూడా జరగదు అని చెబుతుండేవారు. ఇది ఆధారంగానే ఆ రకంగా శిలాన్యాసం అయిన తర్వాత 89లో మరి గుడి కట్టాలి కదా. 90వ సంవత్సరంలో సాధువులందరూ కూడా అక్టోబర్ 30వ తేదీన అయోధ్యకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు దేవాలయ నిర్మాణం కోసం అని చెప్పని. ములాయం సింగ్ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని నిషేధించారు. ఉత్తరప్రదేశ్ అంతా దిగ్బంధనం చేశారు. పక్షి కూడా అయోధ్యలో అడుగు పెట్టలేదని ప్రకటించారు. కరసేవకులందరికీ మీరు ఎలాగోలాగా అయోధ్య చేరండి అని చెప్పాం. అయోధ్య చేరారు. దిగ్బంధనం చేసింది. ఉత్తరప్రదేశ్ సీమలు
అన్నిటినీ కూడా సరిహద్దులన్నింటినీ మూసేశారు, రైళ్లు రద్దు చేశారు, బస్సులు రద్దు చేశారు. ఇంటర్నల్గా ఉత్తరప్రదేశ్లో కూడా వాహనాలు ఏవి తిరగకుండా పెట్రోల్ పంపులు ఆఫ్ చేశారు. నదులు కాలువలో దాటి వస్తారని పడవల్ని ముంచేశారు. పడవల్ని సీజ్ చేసింది ప్రభుత్వం. అయినప్పటికీ 700 కిలోమీటర్లు 800 కిలోమీటర్లు దశ దిశల వైపు నుంచి కాలినడకన అయోధ్య చేరి రామ జన్మభూమికి ఈ అడ్డుకట్టలన్నింటినీ తొలగించి శిఖరం పైన ఎక్కి కాషాయ జెండాను ఎగరవేసి ఇది దేవాలయం, ఇది మసీదు కాదు అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. పక్షి కూడా ప్రవేశించదని ప్రకటించినటువంటి ములాయం సింగ్కి అవమానం జరిగింది. ఆ తర్వాత 30వ తారీఖు ఈ కార్యక్రమం జరిగిన తర్వాత నవంబర్ 2వ తారీఖు 1వ తారీఖు 2వ తారీఖు కూడా అయోధ్య పురవీధుల్లో ప్రజలందరూ, ఈ కరసేవకులందరూ లక్షాది సంఖ్యలో కూర్చుని రామ కీర్తనం, రామనామ సంకీర్తనం, భజన కీర్తనలు చేస్తున్న సమయంలో నవంబర్ 2వ తారీఖున ములాయం సింగ్ కాల్పులు జరిపించాడు పోలీసు చేత. 100 మంది సాధువులు, 100 మంది కరసేవకులు అసూలు బాశారు. వాళ్ళందరినీ పడిపోయిన వాళ్ళని పడిపోయినట్టుగా లారీల్లో ఎక్కించి సరైన నదిలో పడేశారు. ఇది 90వ సంవత్సరం నవంబర్ 2వ తారీఖు జరిగింది. ఆ తర్వాత రామజన్మభూమి ఉద్యమంలో 1992 డిసెంబర్ 2వ తారీఖుని మందిర నిర్మాణానికి కరసేవకు రావాల్సిందిగా మళ్ళా పిలుపునిచ్చారు సాధువులు. విశ్వ హిందూ పరిషత్ దేశం మొత్తం నుంచి లక్షల సంఖ్యలో కరసేవకుల్ని తిరిగి అయోధ్యకు పిలిపించారు. అప్పటికి ములాయం సింగ్ ప్రభుత్వం పడిపోయి బీజేపీ ముఖ్యమంత్రిగా కళ్యాణ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 92 డిసెంబర్ నెలలో ఈ కరసేవ ముహూర్తానికి ముందు ఈ కరసేవలోకి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక విశేషమైనటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాల్సి అవుతున్నాం. ఆంధ్రప్రదేశ్ యొక్క పాత్ర గురించి. దక్షిణాది ముఖ్యమైనటువంటి సేవకులు, స్వాములు, పీఠాధిపతులు, శృంగేరి వారు, కంచివారు, జీరస్వామి, చిన్న జీరస్వామి వారు, ఇట్లా ముఖ్యమైనటువంటి లక్ష్మణ యతీంద్రులు, ముఖ్యమైనటువంటి సాధువులందరూ కూడా మీరు కరసేవకు పిలిచారు, ములాయం సింగ్ లాగా కళ్యాణ్ సింగ్ కూడా అడ్డుపడితే ఏం చేస్తారు? ములాయం సింగ్ కాల్పులు జరిపిన కారణంగా ఆయన ప్రభుత్వం పడిపోయింది. కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ప్రకటిస్తున్నారు, ఆయన పదవిని కాపాడుకోవడం కోసం ఆయన కూడా దీన్ని విఫలం చేస్తారేమో అని చెప్పి అశోక్ సింఘల్ గారు పర్యటనకు వచ్చినప్పుడు అడిగారు. అప్పుడు అశోక్ సింఘల్ గారు ఏమన్నారంటే, మీరందరూ దక్షిణాది, మీరు సాధువులు అందరూ కూడా మీరు కలవండి, నేను ములాయం సింగ్ని స్వయంగా మీ దగ్గరికి తీసుకొస్తా, రహస్యంగా సమావేశం జరుపుదాం, వారిని మీరు ఈ ప్రశ్న అడగండి అని చెప్పి నేను అన్నారు. అప్పుడు తిరుమలలో పెజావర స్వామి వారి యొక్క మఠంలో ఒక రహస్య సమావేశం జరిగింది 1991 ఆఖరులో. ఆ సమావేశానికి ముఖ్యమైన సాధువులు అందరూ వచ్చారు. కళ్యాణ్ సింగ్ని అడిగారు, ఎట్లాగా నువ్వు పదవిని కాపాడుకుంటావా, రామ జన్మభూమి కోసం నిలబడతావా అని. ఆయన అప్పుడు వాగ్దానం చేశారు, కరసేవకుల పైన లాఠీ చార్జ్ కానీ కాల్పులు కానీ జరపను, నాకు పదవితోటి సంబంధం లేదు, రామ జన్మభూమియే ముఖ్యము అని చెప్పి ఆయన అందరి ముందు అంగీకరించారు. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఒక చిన్న సంఘటన. ఆ తర్వాత అయోధ్యలో పివి నరసింహారావు ఢిల్లీలో ప్రధానమంత్రి, ఆయన యోగదానం కూడా కించిత్ ఉడతా భక్తిలాగా ఈ రామజన్మభూమి ఉద్యమంలో ఉంది. ఈ విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ అశోక్ సింఘల్ గారు గుర్తించారు. వారు మరణించిన సమయంలో సంఘ పరివారం వైపు నుంచి శ్రద్ధాంజలి ఘటించిన వారు అశోక్ సింఘల్ గారు. ప్రతి సంవత్సరము వారి జయంతి వర్ధంతి రోజున వారికి శ్రద్ధాంజలి ఘటించేవారు అశోక్ సింఘల్ గారు. 92లో కరసేవ జరిగింది. కరసేవకులందరూ కూడా రామ జన్మభూమిలో ఉన్నటువంటి బాబరీ కట్టడాన్ని పడవేయడం ఇదంతా మనకు తెలిసిందే, దాని వివరాల్లోకి వెళ్ళను. పివి నరసింహారావు గారు గురించినటువంటి టీవీల్లో వార్తల్లో మీరు వినుంటారు. ఆ సమయంలో వారు విశ్రాంతి తీసుకుంటున్నారని, ఇక్కడ కరసేవకులు దీన్ని పడగొడుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకున్నారని ఇలాంటి విమర్శలన్నీ వచ్చాయి. మొత్తం మీద కరసేవ జరిగింది. 12 గంటలకు మొదలెడితే సాయంత్రం 5 గంటలకు ఒట్టి చేతులతోటి ఈ బాబరీ కట్టడాన్ని ధ్వంసం చేశారు కరసేవకులు. దరిమిలా కళ్యాణ్ సింగ్ గారి ప్రభుత్వం పడిపోయింది, అది వేరే విషయం.
శ్రద్ధాంజలి వీరు ఘటించడానికి కారణం ఏంటి అని అంటే 1984 సంవత్సరంలో దేవరాహ బాబా ఆశీర్వదించారు, చెప్పారు ఒక సుడిగాలి వస్తుంది, ఇది కొట్టుకుపోతుంది, ఈ శిథిలాలన్నింటినీ నువ్వు సరైన నదిలో కలిపేయమని. ఆ రకంగా ఇది పడిపోగానే కరసేవకులందరినీ రామజన్మభూమి నుంచి సరియు నది వరకు లైన్లో నిలబెట్టి ఈ శిథిలాలన్నింటినీ సరియు నదిలో కలిపేయడం జరిగింది, సాక్ష్యం లేకుండా ఉండేట్టుగా. ఈ శిథిలాలన్నీ తీసిన తర్వాత ఈ మధ్యలో జరిగినటువంటి సంఘటన మనకు తెలిసింది కాబట్టి నేను ఉటంకించలేదు. 1949 సంవత్సరంలో ఆ మసీదు స్థలంలో ఏమీ విగ్రహాలు లేవు, కేవలం రామజన్మభూమిని ప్రతి సంవత్సరం కొలుస్తూ పూజిస్తూ రోజు ఉండేటువంటి వాళ్ళు ప్రజలు. 49వ సంవత్సరం డిసెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి విగ్రహాలు వెలిసినాయి. 4 సోదరులవి, బాలరాముడు, బాలభరతుడు, బాల లక్ష్మణుడు, బాల శత్రుఘ్నుడు. ఈ 4 విగ్రహాలు వెలిసినాయి 1949 డిసెంబర్ 22 అర్ధరాత్రి. మహమ్మదీలు దీపావళి జరుపుకున్నారు, అయోధ్య ప్రజలు ఊరేగింపులు జరిగాయి, సభలు, హోలీ జరుపుకున్నారు, పూజలు మొదలైనాయి. మహమ్మదీలు కోర్టుకు వెళ్ళారు. కోర్టు విచారణ జరుపుతూ జిల్లా మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఆ రోజు అక్కడ కాపలా ఉన్నటువంటి 2 కానిస్టేబుల్ని పిలిచారు కోర్టుకి. 2 మహమ్మదీలు. వీళ్ళిద్దరిని పిలిచి ఏం జరిగింది రాత్రి అని చెప్పని అడిగారు. చెబితే వాళ్ళు చెప్పారు, అర్ధరాత్రి ఒక పెద్ద సుడిగాలి వచ్చింది, గాలి దుమారం వచ్చింది, మెరుపులు మెరిశాయి. ఆ మెరుపుల యొక్క దాటికి ఈ గాలి దుమారానికి నేను కళ్ళు మూసుకున్నాము. గాలి శాంతించిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 విగ్రహాలు ఉన్నాయి. ఆశ్చర్యపోతూ ఆ విగ్రహాల వైపు చూస్తూ ఉంటే రాముల వారు నవ్వుతూ పిలిచినట్టుగా మాకు అనిపించింది. మేము ఇద్దరం దగ్గరికి వెళ్ళాం. మా ఇద్దరి భుజాల మీద చేతులు వేసి మా వీపురు నిమురుతూ మమ్మల్ని ఆశీర్వదించారు. ఇది జరిగిందని చెప్పారు. ఆ మ్యాజిస్ట్రేట్ గారి తీర్పునిస్తూ ఇవి వెలిసిన విగ్రహాలు ఎవరు పెట్టినవి కావు, వీటిని తొలగించడానికి వీల్లేదు, వీటికి పూజ నిత్యము జరగాలి అని చెప్పని ఆర్డర్ ఇచ్చారు. నెహ్రూ గారు ఇన్ రైటింగ్ యాజ్ ఏ ప్రధానమంత్రి ఈ విగ్రహాలు వెంటనే తొలగించాల్సింది, పూజలు ఆపవలసింది అని చెప్పని ఈ మ్యాజిస్ట్రేట్ గారికి లెటర్ రాశారు. ఈ పని నేను చేయను అని చెప్పి ఈయన తిరిగి రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత వీరిని ఆ పదవి నుంచి ట్రాన్స్ఫర్ చేయటం ఇది జరిగిందనుకోండి. రామజన్మభూమి ఫోటోల్లో నాయర్ గారు అని కేరళ నుంచి ఆయన ఫోటో. ఈ రకంగా ఆ వెలిసినటువంటి విగ్రహాలని ఈ పడగొట్టే ముందు వీటన్నిటిని పెజావర స్వామి వారి ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నారు. పడగొట్టడం అయిపోయి శిథిలాలన్నీ సరయూ నదికి తరలించిన తర్వాత ఈ విగ్రహాలని మళ్ళీ అక్కడ ప్రతిష్ఠించాలి. అందుకని భూమిని చదును చేసి ఆ శిథిలాలపైన అక్కడ ఈ విగ్రహాలు 4టిని పెట్టి టెంపరీగా గోడలు కట్టడం ప్రారంభించారు. ఈ గోడలు కట్టడం ప్రారంభించి టెంట్ వేసే సమయానికి అప్పటికి ఈ కరసేవ జరిగి 48 గంటలు అయింది. పివి నరసింహారావు గారు చేసినటువంటి యోగదానం ఏంటంటే పడగొట్టంగానే కర్ఫ్యూ పెట్టలేదు, 48 గంటల తర్వాత కర్ఫ్యూ పెట్టారు. అందుకని ఈ విగ్రహాలని మళ్ళా తిరిగి అక్కడ ప్రతిష్ఠించగలిగినటువంటి అవకాశం లభించింది. అక్కడ విగ్రహాలు కనుక లేకపోయేటట్టయితే కేసు మన పక్షంలో వచ్చేది కాదు. కాబట్టి ఆ విగ్రహాలు ప్రతిష్ఠించుకోవడానికి తిరిగి అక్కడ పూజలు దర్శనాలు నిర్వహించుకోవడం కోసం అనుకూలంగా భగవంతుడు వారిని ప్రేరేపించి ఆలస్యంగా కర్ఫ్యూ పెట్టడం జరిగింది. ఇది ఒక ఘట్టం. ఇది అయిన తర్వాత కోర్టు కేసులు వగైరాలు హైకోర్టులో కేసు మొట్టమొదటిగా విచారణ జరిగి జడ్జిమెంట్ ఇచ్చారు. జడ్జిమెంట్ ఇచ్చేటువంటి జడ్జీల్లో 2 హిందువులు, ఒక ఆయన ముస్లిము. ఈ తీర్పు అనేటువంటి ఒక విచిత్రమైన తీర్పు. ఇది రామజన్మభూమియే, రాముల వారు ఇక్కడ జన్మించారు, విగ్రహం ఎలా పూజనీయమో భూమి కూడా అలాగే పూజనీయము అని చెప్పిన 3 జడ్జీలు ఓకేగా రాశారు. ఈ రాసిన తర్వాత 3 భాగాలు చేస్తూ జడ్జిమెంట్ ఇచ్చారు. ఒక భాగం ముస్లింలకి, 1/3 ముస్లింలకి, 1/3 రాముల వారికి, 1/3 నిర్మోహి అఖాడా వాళ్ళు పూజ చేసేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి 3కి 3 భాగాలు చేసి 90 అడుగులది 30 అడుగులు 30 అడుగులు. దీని మీద ముస్లింలు, హిందువులు, రాముల వారు కూడా స్వయంగా కోర్టుకు వెళ్ళారు. విశ్వ హిందూ పరిషత్ కక్షదారు కాదు, రాముల వారు స్వయంగా కక్షదారు. దీంట్లో నా భూమి, నా జన్మభూమి, విశ్వ హిందూ పరిషత్తు రామజన్మభూమి న్యాస కలిసి నాకు మందిరం కట్టాలనుకుంటుంది కాబట్టి వాళ్ళకి నా భూమిని వాళ్ళకి అప్పగించండి అని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళాడు.
నిర్మోహి అఖాడా వారు పూజ చేసేటువంటి వాళ్ళం మేమేను తరతరాలుగా, కాబట్టి ఈ పూజాధికారాలు మాకు ఇవ్వాలని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇది మసీదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి మసీదును పడగొట్టి విగ్రహాలు పెట్టారు, కాబట్టి ఈ మసీదును మాకు అప్పగించాలని మహమ్మదీలు కోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోసం చెప్పి వెయిట్ చేసాం. 2010లో జడ్జిమెంట్ వస్తే 2019లో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టు 10 సంవత్సరాలు పైగా తొక్కిపట్టి ఉంచింది. దానికోసం ఎన్నో అనుష్ఠానాలు చేశాం. హనుమత్ శక్తి జాగరణ అనే పేరుతో హనుమాన్ చాలీసా దేశం మొత్తంలో చదివాం. శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రం 13 అక్షరాలు 13 కోట్లు అక్షర కోటిగా జపం చేసి దేశం మొత్తం మీద అన్ని అయోధ్యలో తీసుకొచ్చి ధారపోసాం. ఇట్లాగా ప్రతి ఒక్క కార్యక్రమం వెనకాల ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం. అయోధ్యలో నిరంతరము సర్వదేవ అనుష్ఠానం అనేటువంటి పేరుతోటి హిందూ ధర్మంలో ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో అన్ని సంప్రదాయాల వైపు నుంచి అన్ని సంప్రదాయాల వాళ్ళు అయోధ్య వచ్చి ఇక్కడ సంవత్సరం పాటు ఆపకుండా వాళ్ళ యొక్క అనుష్ఠానాలు, రామజన్మభూమి ఉద్యమం సఫలం కావాలి అని చెప్పిన అనుష్ఠానం నిర్వహించారు. సంవత్సరం పాటు నిరాఘాటంగా ఈ ఆధ్యాత్మిక శక్తి అంతా కూడి జడ్జిమెంటు ఏకగ్రీవంగా హిందువుల పక్షాన వచ్చేటువంటి దానికి ఈ ఆధ్యాత్మిక శక్తి తోడ్పడింది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. జడ్జిమెంట్ వచ్చింది, గుడి కట్టాలి. గుడి కోసం అని చెప్పిన ఎప్పుడో అశోక్ సింఘల్ గారు ఉన్నప్పుడు లార్సన్ అండ్ టూబ్రో కంపెనీ వాళ్ళు మేము ఈ దేవాలయం నిర్మాణం చేస్తాం, మాకు ఇవ్వండి అని అంటే వాళ్ళకి వాగ్దానం చేశారు. కాబట్టి వాళ్ళకి అప్పగించడం జరిగింది, సర్వే చేయటం జరిగింది, అనేకమైనటువంటి